ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ వందనాలు, శుభాలు తెలియపరుస్తూ ఉన్నానండి. దేవుని చిత్త ప్రకారం చేయువాడే పరలోక రాజ్యానికి ప్రవేశిస్తారు అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. ఈ లోకంలో యేసుక్రీస్తు వారి రక్తం ఆశ్రయించకుండా మనము పరలోక రాజ్యానికి వెళ్ళలేమండి. మనం దేవుణ్ణి సొంత రక్షకుడిగా అంగీకరించి నీటి బాప్తిస్మము తీసుకుంటే తప్పితే మనం పరలోక రాజ్యానికి వెళ్ళలేము. దేవుని వాక్యము ఒకటే సెలవిస్తుంది, నా ద్వారానే తప్ప తండ్రి యొద్దకు ఎవరు చేరుకోలేరు అని. మనము అలా చేరుకోవాలంటే యేసయ్యను సొంత రక్షకుడు అంగీకరించాలి, దేవుని వాక్యానుసారంగా బ్రతకాలి. మనం ఎప్పుడైతే దేవుడు ఆజ్ఞలు పెట్టాడు, మనం ఎప్పుడైతే ఆజ్ఞ శిరస వహిస్తామో, ఈ లోకంలో మనుషుల రంగ తప్పులు పాపాలు చేస్తూ ఉంటారు. అయితే మన తప్పుని మనం సరిదిద్దుకొని ఆ పాపాన్ని ప్రార్థన చేసి ఒప్పుకొని విడిచిపెట్టి ఎప్పుడైతే దేవుని బిడ్డగా మనం ఈ లోకంలో జీవిస్తుంటామో, దేవుడు ఏదైనా మన కోసం చేసేటువంటి దేవుడు అండి. పరిశుద్ధాత్మ మనలో ఉండి మనని దేవుని సేవలో ముందుకు కొనసాగుతూ ఉంటాం. అదేవిధంగా ఆత్మీయంగా, శారీరకంగా, మానసికంగా కూడా మనం ఫలించి అనేకమైన బిడ్డల్ని మనం రక్షణలోకి వచ్చేది కాదు, అనేక ఆత్మలను కూడా రక్షణలోకి తీసుకొని వచ్చేదానికి, దేవుడి దగ్గర మనం ఉండేదానికి, అదేవిధంగా ఆయన సింహాసనంలో మనకు చోటు పొందుకునేదానికి అదొక మంచి అవకాశం. కాబట్టి ఈ లోకంలో మనము పరలోకానికి వెళ్ళేది కాకుండా అనేక మందిని కూడా తీసుకొని వెళ్ళినట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, మా ప్రార్థనని దయతో ఆలకించమని ప్రాధేయపడుతున్నాం. ఈ లోకంలో దేవుని సేవకులు అని చెప్పుకునేటువంటి వారు కూడా పరలోక రాజ్యానికి వెళ్ళటం లేదయ్యా. ఏమనంటే వేసే ఈ లోకంలో డబ్బు కోసము, ఈ లోకంలో గొప్పగా ఉండాలని లేదా హోందాగా ఉండాలని ఈ లోకంలో సేవ చేస్తుండొచ్చేమో, ఈ లోకంలో మీ పేరు పెట్టుకుని ఉన్న డబ్బులు సంపాదించుకోవచ్చేమో, కానీ మీ మీద నిజమైన విశ్వాసం లేదు, ఆత్మను రక్షణ లేవయ్యా. వేరే సంఘాల్లో ఉండేటువంటి ఆత్మని వీళ్ళు అట్రాక్ట్ చేసుకొని వేరే సంఘాల దగ్గరికి లాక్కుంటున్నారేమో. మమ్మల్ని మేము ఆత్మ పరీక్షణ చేసుకునే బిడ్డలుగా ఉండాలి. ప్రతి ఒక్క బిడ్డని మార్చమని అడుగుచున్నామయ్యా. మీ ఆత్మతో నింపమని అడుగుచున్నామయ్యా. పరిశుద్ధాత్మ నడిపింపును మాకు దయచేయమని ప్రాధాయపడుతున్నాం. సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డని విడుదల దయచేయమని, ఈ వాక్యం విన్న ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరుని జ్ఞాపకం చేసుకొని దినకాలపు దీవెనతో నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మిక్కిలి వినమ్రత అడుగుచున్నాను నా పరలోకపు తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హావ్ ఎ గ్రేట్ డే.